Hi viewers, this is Sahiti. Welcome to Sahiti's class. So today we have to discuss about the topic BSc Sem 5 topic, that is chromatography. So all of you know about chromatography. What is chromatography? Anybody know? Chromatography. Chromatography is nothing but it is an analytical technique. Mainly it is used for what purpose? Mainly it is used for separation and purification of organic and inorganic compounds. Okay, so mainly it is used for separation and purification of organic and inorganic compounds. Okay, this is chromatography. Okay, so first of all we want to discuss about the topic is solvent extraction. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక సాల్వెంట్ సొల్యూట్ మిక్స్ అయిన సొల్యూషన్ నుంచి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే బయటికి తీయడము అని అర్థం. ఓకే, సో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. సో వాట్ ఈజ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్? ఒక సాల్వెంట్ని కనుక మనం బయటికి తీసే ప్రాసెస్ని ఇక్కడ మనం సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వాట్ ఈజ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మీన్స్ వెన్ టూ ఇమ్మిజబుల్ లేయర్స్ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఏమైనా రెండు కలవనటువంటివి, ఇమ్మిజబుల్ మీన్స్ ఒక దాంట్లో ఒకటి కలవనటువంటి లేయర్స్ కాంటాక్ట్లో అంటే ఒక దగ్గర కనుక ఉన్నట్లయితే ద సొల్యూట్ డిస్ట్రిబ్యూట్ ఇన్ బోత్ ఫైనలీ ఇట్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం. సొల్యూట్ అనేది ఏం చేస్తుందంటే ఏదైనా సొల్యూట్ కనుక మనం యాడ్ చేసినట్లయితే అది రెండింటిని డిస్ట్రిబ్యూట్ చేసి వాటి రెండింటిని ఈక్విలిబ్రియంలో అంటే ఒకటే స్టేజ్లో ఉండేటట్టు చేస్తుంది. ఓకే, so what is that solvent extraction? A principle of solvent extraction is when two immiscible layers are in contact the solute distribute in both. రెండిట్లో కనుక మనం సొల్యూట్ని డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే ఫైనల్లీ it is at ఈక్విలిబ్రియం. ఏదైనా టూ ఇమ్మిజబుల్ లేయర్స్ అంటే ఒక దాంట్లో ఒకటి కలవనటువంటి లేయర్స్ కనుక అక్కడ ఉన్నట్లయితే మనం ఏదైనా ఒక సొల్యూట్ని ఆ రెండు లేయర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, అది సొల్యూట్ అనేది ఏం చేస్తుందంటే ఆ రెండు లేయర్స్ని కూడా కలిపేస్తుంది అని అర్థం. అంటే ఫైనల్లీ ఇట్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం. సో ఇన్ దట్ డిస్ట్రిబ్యూషన్ లా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ the distribution law express the relation between concentration of solute in two immiscible solvents. Distribution law అనేది ఏం తెలియజేస్తుందంటే రిలేషన్ బిట్వీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్, మనం సొల్యూట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇన్ టూ ఇమ్మిజబుల్ సాల్వెంట్స్. ఈ టూ ఇమ్మిజబుల్ సాల్వెంట్స్లో వీటి యొక్క అంటే మన సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలియజేయడమే అక్కడ డిస్ట్రిబ్యూషన్ లా. సో నౌ వాట్ ఈస్ దట్ డిస్ట్రిబ్యూషన్ లా? What is the distribution law means? A solute distribute itself between two immiscible solvents in such a way that the ratio of its concentration in both the solvents is constant. So రెండిట్లో కూడా రేషియో ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాన్స్టెంట్ అంటున్నాం. అంటే రెండిట్లో అంటే రెండు సాల్వెంట్స్లో కూడా యాడ్ చేసినటువంటి రేషియో, అప్పుడు యాడ్ చేసినప్పుడు రేషియో అంటే వాటి యొక్క కాన్సన్ట్రేషన్ రేషియో రెండింటిది కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అంటున్నాం. సో అది ఎలా కాన్స్టెంట్గా ఉంటుందంటే, సో సీ హియర్, సో ద టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండొచ్చు, మాలిక్యులర్ స్టేట్ అనేది ఐదర్ ద సాల్వెంట్ డస్ నాట్ ఇన్ ఐదర్ ద మాలిక్యులర్ స్టేట్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, నో కెమికల్ కాంబినేషన్ ఉండొచ్చు, అండ్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ లో, కొన్ని టైమ్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ కూడా తక్కువగా ఉండొచ్చు. సో ద ఇమ్మిజిబిలిటీ ఆఫ్ ద సాల్వెంట్ షుడ్ బి కంటిన్యూ ఈవెన్ ఇన్ ద సొల్యూషన్. సో ఒకవేళ మనము టూ ఇమ్మిజబుల్ లేయర్స్కి ఒక సొల్యూట్ యాడ్ చేసినాం కదండి, ఆ సొల్యూట్ అనేది యాడ్ చేసిన తర్వాత అది మొత్తం అయితే ఈక్విలిబ్రియంకి వచ్చేస్తుంది అన్నాం. సో ఈ టెంపరేచర్ కాన్స్టెంట్ ఇవన్నీ ఓకే అంటే
టెంపరేచర్ కాన్స్టెంట్లో ఉండి అండ్ నెక్స్ట్ కెమికల్ కాంబినేషన్ అనేది వాటి మధ్య ఒకవేళ లేదనుకోండి, అలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్లో ఇమ్మిజిబిలిటీ ఆఫ్ సాల్వెంట్స్ షుడ్ బి కంటిన్యూ. అంటే ఇట్లనే సొల్యూట్ యాడ్ చేసినా కూడా మేబీ కొన్ని టైమ్స్ అవి రెండు మీట్ అవ్వకుండా ఇమ్మిజిబుల్గా కూడా ఉండొచ్చు 2 సాల్వెంట్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పార్టీషన్ కోఎఫిషియంట్. ఓకే, partition coefficient is nothing but, what is partition coefficient or distribution coefficient? So the ratio of the two solvents is constant, that is partition coefficient. సాల్వెంట్ 1 యొక్క రేషియో, సాల్వెంట్ 2 యొక్క రేషియో, ఈ రెండింటి మధ్య ఉన్న రేషియో కాన్స్టెంట్ అంటున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ పార్టీషన్ కోఎఫిషియంట్. ఓకే, సో ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. అసలు ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ని మనం ఎలా చేస్తాం? ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రాసెస్ని ఎలా చేస్తామంటే, సీ హియర్. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్, వీ కెన్ టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రాసెస్ దట్ ఈస్ కామన్లీ యూజ్డ్ లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్. మెయిన్గా మనం లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్ యూజ్ చేస్తాం. అంటే 2 లిక్విడ్స్లో ఉంటే ఒక లిక్విడ్ని మనం వేరు చేస్తాం అనమాట. ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ సపరేట్ చేయడం, వేరు చేయడం అని అర్థం. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు సపరేట్ కాంపోనెంట్స్ ఫ్రమ్ మిక్చర్ ఆఫ్ portioning them between 2 immiscible liquids, that is solvents. Generally the 2 phases are organic solvents or aqueous solvents. A solute which is added to both phases will distribute between the 2 phases into a definite proportions. So మనం ఏదైనా ఒక సాల్వెంట్స్ని కనుక మనం వేరు చేయడానికి, సో వీ కెన్ టేక్ ద 2 సాల్వెంట్స్. సపరేషన్ ఫన్నెల్ అండి ఇది. ఈ సపరేషన్ ఫన్నెల్లో మనం 2 సాల్వెంట్స్ని కనుక మనం తీసుకుంటున్నాం, అది ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఇది సపరేషన్ ఫన్నెల్లో మనం ఏం చేస్తున్నామంటే 2 సాల్వెంట్స్. ఇదొక సాల్వెంట్ అండి, ఈ డాట్స్ ఉన్నది ఒక సాల్వెంట్, పైదొక సాల్వెంట్, కిందిదొక సాల్వెంట్. ఇది సాల్వెంట్ లేయర్, ఇది ఆక్వస్ లేయర్ అనుకోండి, ఇది ఆర్గానిక్ లేయర్ అవుతుంది. లేదా ఏదో ఒకటి ఇన్ఆర్గానిక్, ఒకటి ఆర్గానిక్ అవుతుంది. సో మనం దీనికి ఏదైనా ఒక సొల్యూట్ని కనుక చూడండి. So this can be used to extract an organic compound, whether the solids or liquids. The compounds can be recovered from aqueous solution by shaking the solution in a separating funnel. దీన్ని ఈ రెండింటిని కనుక మనం రెండింటిని కలిపి మనం బాగా షేక్ చేసామనుకోండి, సపరేటింగ్ ఫన్నెల్లో ఉంచి, అప్పుడు షేక్ చేసి ఒక 10 minutes దాన్ని అలా పక్కకు ఉంచామనుకోండి, ఒక షేక్ చేసి పక్కకు అలా పెట్టినట్లయితే అప్పుడు మనకి ఈజీగా 2 లేయర్స్ కనిపిస్తాయి. ఆక్వస్ లేయర్, ఆర్గానిక్ లేయర్, 2 లేయర్స్ కనిపిస్తాయి. అంటే ఇన్ఆర్గానిక్ ఏమైనా ఉంటే అదొక చోట, ఆర్గానిక్ సంబంధించింది ఏమైనా ఉంటే అదొక చోట. ఓకే, సో ఆక్వస్ లేయర్, ఆర్గానిక్ లేయర్ అనే 2 లేయర్స్గా డిఫరెంట్గా విడిపోతాయి అన్నమాట. సో అలా మనం షేక్ చేసిన తర్వాత ఆర్గానిక్ లేయర్ అనేది ఏమో పైన ఉంటుంది, ఆక్వస్ లేయర్ అనేది కింద ఉంటుంది. బికాజ్ ఆఫ్ వెయిట్ ఆర్గానిక్ లేయర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆక్వస్ లేయర్ వెయిట్ తక్కువ ఉంటుంది. అంటే వాటర్ లైక్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ కదండి ఆక్వస్ లేయర్ అంటే. సో అలా, సో ఆర్గానిక్ లేయర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు అది పైనుండి, ఇన్ఆర్గానిక్ లేయర్ అంటే లైక్ వాటర్ లాంటివన్నీ కింద ఉంటాయి. అంటే ఫస్ట్ మనం వాటర్ లాంటి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, తర్వాత మనకు కావాల్సిన ఆర్గానిక్ కాంపౌండ్ని ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. ఓకే, సో organic solvent which is immiscible with other water, the process is carried out as follows. సో ఇలా మనం సపరేటింగ్ ఫన్నెల్లో తీసుకొని దీన్ని షేక్ చేసామనుకోండి, ఆఫ్టర్ షేకింగ్, సో ఇట్ ఈస్ లైక్ దిస్. ఆఫ్టర్ షేకింగ్ ఇట్ ఈస్ లైక్ దిస్. సో ఇది ఆర్గానిక్ లేయర్ అంటే ఇది ఆక్వస్ లేయర్ అనమాట. ఇది ఇప్పుడు ఆక్వస్ లేయర్ వాటర్. ఫస్ట్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడి వరకు దీన్ని ఓపెన్ చేసినాం అనుకోండి, ఇది ఇక్కడ నుంచి వచ్చేస్తుంది మనకి. ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ లిడ్, సో అప్పుడు మనకి వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. వెంటనే మనం లిడ్ని మళ్ళీ పెట్టేస్తాం. తర్వాత దీన్ని ఇంకొక బీకర్లోకి తీసుకుంటాం. ఫస్ట్ వాటర్ని ఒక బీకర్లోకి, తర్వాత దీన్ని ఇంకొక బీకర్లోకి తీసుకుంటాం. ద ఆక్వస్ సొల్యూషన్ ఈజ్ మిక్స్డ్ విత్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఆర్ సపరేటింగ్ ఫన్నెల్. ద ఫన్నెల్ ఈజ్ స్టాప్డ్ అండ్ ఇట్స్
contents are shaken for some time when the organic solvents dissolve out the solute. సో ఆర్గానిక్ సాల్వెంట్స్ ఏమైనా సొల్యూట్లో డిజాల్వ్ అవుతాయేమని మనం బాగా షేక్ చేసేసి దాన్ని పక్కన ఉంచేస్తాం అనమాట. సో ద హోల్ ప్రాసెస్ మే బి రిపీటెడ్ టు remove the solute completely from the solution. The solute is finally recovered from the organic solvents by distillating of the later. ఓకే, సో మనం ఇంకా దీన్ని ఆర్గానిక్ సాల్వెంట్స్ని మనం బయటికి తీసినాక ఇంకా డిస్టిలేషన్ అనే ప్రాసెస్ చేసి కూడా ఇంకా దాన్ని మనం ప్యూరిఫై చేయొచ్చు. దిస్ ఈజ్ ద సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. ఇది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. ఇదేంటంటే బిఫోర్ ఎక్స్ట్రాక్షన్, దిస్ ఈజ్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పచ్చండి. సో బిఫోర్ ఎక్స్ట్రాక్షన్, ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్, దిస్ ఈజ్ ఆర్గానిక్ లేయర్, దిస్ ఈజ్ ఆక్వస్ లేయర్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ సపరేటింగ్ ఫన్నెల్. దిస్ ఈజ్ వాట్? సపరేటింగ్ ఫన్నెల్. ఇది ఏం చేస్తుందంటే సపరేట్ చేస్తుంది అనమాట, సపరేటింగ్ ఫన్నెల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో తప్పక మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.